హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శైలు. నేను ఈరోజు మీషోలో బ్యాంగిల్స్ ఆర్గనైజింగ్ చేసుకునే బాక్స్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. అదైతే వచ్చింది. అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అలాగే నా బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూసేయండి. బాక్స్ అయితే చాలా బాగుందండి. బ్లూ కలర్లో వెల్వెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ముక్కమల్ క్లాత్ అంటాం కదా, ఆ ఫ్యాబ్రిక్తో పైన అంతా కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్తో, లోపల మెరూన్ కలర్ వెల్వెట్తో వచ్చింది. అలాగే ఎక్స్ట్రా 2 rows ఉన్న పౌచ్ కూడా వచ్చిందండి. ఇది ఓన్లీ 450 రూపీస్ అయితే పడిందండి నాకు, పౌచ్తో సహా. ఆన్లైన్లో పే చేస్తే ఇంకా కొంచెం కూడా తగ్గుతుంది. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడం వల్ల 450 పడింది. చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి. పౌచ్ కూడా బాగుంది. పౌచ్కి అయితే 2 rows వచ్చినాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, లింక్ అయితే షేర్ చేస్తాను. ఇవేనండి నా బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ ఆర్గనైజింగ్ చేసి చూపిస్తాను. నా దగ్గర అయితే థ్రెడ్ బ్యాంగిల్సే ఉంటాయండి. నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా అవే తీసుకుంటూ ఉంటాను. మెటల్ బ్యాంగిల్స్, గాజు బ్యాంగిల్స్ ఉన్నాయి, కానీ మెయిన్గా వీటి కోసం ఇవి ఆర్గనైజింగ్ చేసుకోవడానికి ఈ బాక్స్ అయితే తెప్పించుకున్నాను. ఇంతకు ముందు కూడా ఒక బాక్స్ తెప్పించానండి. అవైతే బ్యాంగిల్స్ పట్టలేదు రోల్స్లో, అందుకనే రిటర్న్ పెట్టేశాను. ఈసారి పడతాయా లేదా అన్నది చూడాలి, చెక్ చేసి చూడాలండి. చివరి వరకు చూసేయండి. నాలా మీలో ఎంతమందికి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇష్టమో కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ అయితే ఆర్గనైజింగ్ చేద్దామండి. ఇందులో ఇలా రోల్ తీసుకుని మనం బ్యాంగిల్స్ పెట్టేసుకుని ఫిట్ చేసుకోవడమేనండి. ఆ కార్నర్లో ఈ కార్నర్లో ఫిట్టింగ్ అయ్యేలా ఉంటుంది. ఇలా ఫిట్ చేసుకోవడమే. ఇంతకు ముందు అయితే పట్టలేదండి, ఇవన్నీ కూడా ఆర్గనైజింగ్ అవ్వలేదండి, పట్టలేదు బ్యాంగిల్స్. ఇందులో రిటర్న్ పెట్టేశాను అన్నాను కదా. మెయిన్ బాక్స్ కాదండి ప్రాబ్లము, బ్యాంగిల్సే ప్రాబ్లం. ఇవి కస్టమైజేషన్ కొన్ని, బయట తీసుకున్నవి కొన్ని ఇలా ఉండడం వల్ల ఇవి రోల్స్లో అయితే సరిపోవట్లేదు. వెడల్పు ఎక్కువగా ఉండడం వల్ల బ్యాంగిల్స్ అయితే పట్టడం లేదండి. అందువల్ల రోల్స్ తీసేసి అయితే ఆర్గనైజింగ్ చేశాను. మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఈ 2 rows ఉన్న పౌచ్లో అయితే ఇలా 2 సెట్లు పెట్టుకున్నాను. పౌచ్లో 2 సెట్లు పెట్టుకున్నాను అండి. ఇలా కూడా పెట్టుకోవచ్చు. బాక్స్లో అయితే ఇలా ఆర్గనైజింగ్ చేసుకున్నాను. 5 rows మాత్రమే పెట్టాను. అవి కూడా మధ్యలో ఉన్న రోల్స్ అయితే పట్టలేదండి. అవి తీసేసి ఇంకా ఇలా ఆర్గనైజింగ్ చేసుకున్నాను. నార్మల్ బ్యాంగిల్స్ అయితే పడతాయి అనుకుంటున్నానండి. ఇవైతే థ్రెడ్ బ్యాంగిల్స్ కదా, స్టోన్స్ అవి ఎంబోజింగ్గా రావడం వల్ల, వెడల్పు ఎక్కువగా రావడం వల్ల పట్టలేదు. నేనైతే రోల్స్ తీసేసి ఇంకా ఆర్గనైజింగ్ చేసుకున్నాను ఇలాగా. ఇవే కాకుండా నేను ఇంకొన్ని కలెక్షన్ తీసుకున్నానండి థ్రెడ్లోనే. ఇలా శారీ పిన్స్, అలాగే హెయిర్ బ్యాండ్వి కూడా తీసుకుంటాను. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవి కూడా దగ్గరగా మీకు జూమ్ చేసి చూపిస్తాను. దగ్గరగా చివరి వరకు చూసేయండి. ఇవేనండి శారీ పిన్స్, అన్ని కలర్స్ వచ్చాయి. టూర్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఇవే అడుగుతూ ఉంటానండి. సిల్క్ థ్రెడ్తో ఏవైనా సరే ఉంటే అవే తీసుకుంటూ ఉంటాను. హెయిర్ బ్యాండ్స్ అయితే నాకైతే 2 దొరికినాయండి. 2 కలర్స్లో ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 2 అయితే తీసుకున్నాను. శారీ పిన్స్ అయితే మాత్రం 12 ఎన్నో వచ్చాయండి. కొన్ని యూస్ చేశాను. ఇవి దగ్గరగా చూపిస్తాను. చూసారండి, స్టోన్ వర్క్, ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయి. నాలా మీకు కూడా ఎంతమందికి ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, అలాగే శారీ పిన్స్ ఇంట్రెస్టో, ఇష్టమో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బ్యాంగిల్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో వచ్చాయండి ఇవి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.